గుడ్ మార్నింగ్. ప్రజావాణి ఛానల్కు స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. స్థానిక రిజర్వేషన్లు ప్రస్తుత ప్రవేశాలకు వర్తించవు. పీజీ వైద్య విద్య మేనేజ్మెంట్ కోటాపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ప్రభుత్వ తీరు ఆట మొదలయ్యాక నిబంధనలు మార్చినట్లుందని వ్యాఖ్య. పారిశ్రామిక భూములు ప్రైవేట్కు కట్టబెట్టే కుట్ర. 5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేపిన సర్కార్. వెంటనే ఆ పాలసీని రద్దు చేయాలి. కేటీఆర్ డిమాండ్. ఫార్ములా ఈ కేసులో ఏమీ లేదని వ్యాఖ్య. సాంప్రదాయ ఉత్సవాలతో జాతీయ ఐకమత్యం. యువత మన వారసత్వ కళా సంపద గురించి తెలుసుకోవాలి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు. బొలారంలో భారతీయ కళా మహోత్సవం ప్రారంభం. గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు బీమా ధీమా. పీఎఫ్, ఈఎస్ఐ తదితర సౌకర్యాల కల్పన. ఏడాది దాటిన కార్మికులకు గ్రాట్యుటీ. ఐటీ ఉద్యోగులకు 7వ తేదీలోగా జీతాలు. కార్మికులందరికీ సామాజిక భద్రత, రక్షణ. అమల్లోకి వచ్చిన 4 కార్మిక కోడ్లు. విశ్వ సౌందర్యం. మెక్సికో ఫాతిమా బాష్కు దక్కిన మిస్ యూనివర్స్ కిరీటం. ఇంట్లో యువరాణి, విశ్వానికి సుందరి. పారిశ్రామిక యాజమాన్య హక్కుల జీవోలు ఇచ్చింది బారాస హయాంలోనే. యాజమాన్య హక్కులున్న వారికే భూ వినియోగ మార్పిడికి అవకాశం ఇచ్చాం. 30 నుంచి 50% ఫీజు నిర్ణయిస్తే 5 లక్షల కోట్ల కుంభకోణం ఎలా అవుతుంది? మంత్రి శ్రీధర్ బాబు ధ్వజం. ఇప్పుడు సాక్షి. 5 లక్షల కోట్ల స్కామ్. ఇళ్ల పేరిట సీఎం రేవంత్ దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణానికి పాల్పడుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణ. కుప్పకూలిన తేజస్. దుబాయ్ ఎయిర్ షోలో విషాదం. విన్యాసంలో భాగంగా టేకాఫ్ కాగానే ప్రమాదం. ఫైటర్ జెట్ నేలకూలడంతో చెలరేగిన మంటలు. ఘటనా స్థలంలోనే పైలట్ దుర్మరణం. 24 ఏళ్లలో 2వ తేజస్ ప్రమాదం. ఉద్యోగ భద్రత టంచన్గా వేతనాలు. అమల్లోకి వచ్చిన 4 లేబర్ కోడ్స్. కేంద్ర ప్రభుత్వం ప్రకటన. ఏడాది పాటు పనిచేస్తే గ్రాట్యుటీ. అసంఘటిత రంగంలోని వారికి రక్షణ. గిగ్ ప్లాట్ఫామ్ కార్మికులకు లబ్ధి. దక్షిణాఫ్రికా చేరుకున్న మోదీ. G20 దేశాల అధినేతల సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దక్షిణాఫ్రికాలోని జోహెన్బర్గ్కు చేరుకున్నారు. గర్భధారణకు జెనెటిక్ స్విచ్. మహిళలో గర్భధారణకు అంకురార్పణ చేసే అత్యంత మౌలికమైన జెనెటిక్ స్విచ్ మన సైంటిస్టులు కనిపెట్టారు. తారస్థాయికి కాంగ్రెస్ వర్గపోరు. ట్రబుల్ షూటర్గా పేరొందిన కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాజకీయ చదరంగంలో వేగం పెంచారు. పూర్తి సంతృప్తితో వెళ్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన వంతు సేవలు అందించానని, పూర్తి సంతృప్తితో పదవి విరమణ చేయబోతున్నానని సీజేఐ జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. 26 లేదా 27న షెడ్యూలు. పంచాయతీ సన్నాహాలు. నేడు జీవో జారీ. వెంటనే జిల్లాలో రిజర్వేషన్ల ఖరారు. జిల్లా కలెక్టరు, జెడ్పీ, సీఈఓలకు చేరిన బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ముసాయిదా నివేదికపై కసరత్తు. 7,000 మంది ఉద్యోగులకు సర్కార్ షాక్. క్రమబద్ధీకరణ కోర్టులు తీర్పులు అమలు చేయరాదని నిర్ణయం. 1994 చట్టానికి సవరణ చేయాలని తీర్మానించిన మంత్రివర్గం. 5 ఏళ్లు పనిచేసిన ఫుల్ టైం ఉద్యోగులు, 10 ఏళ్లు చేసిన పార్ట్ టైం ఉద్యోగులకు ఎదురుదెబ్బ. చట్టానికి సవరణ చేస్తూ నేడు రేపో ఆర్డినెన్స్ జారీ. రెగ్యులరైజ్ చేస్తే ప్రభుత్వంపై 26,000 కోట్ల భారం పడుతుందన్న ఆర్థిక శాఖ. మన సంస్కృతిని యువత తెలుసుకోవాలి. రాష్ట్రపతి నిలయంలో 2వ భారతీయ కళా మహోత్సవం ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమ రాష్ట్రాల సంస్కృతిని తెలంగాణ ప్రజలకు పరిచయం చేసేందుకే ఈ ఉత్సవం అని వెల్లడి. పాల్గొన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, షెకావత్, గవర్నర్లు జిష్ణుదేవ్, అశోక్ గజపతి రాజు, మంత్రి సీతక్క. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. దానం నాగేందర్ రాజీనామా బాటలో. భారతీయ కళా మహోత్సవం పశ్చిమ భారత వైభవానికి వేదిక. ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి నిలయంలో 9 రోజుల పాటు ప్రదర్శన. నేటి నుంచి ప్రజలకు ఉచిత ప్రవేశం. సర్కార్పై కేటీఆర్ దుష్ప్రచారం. రాష్ట్ర ఆదాయాన్ని గండికొట్టే ప్రయత్నం. ఫ్రీ హోల్డ్ రైట్స్కు వారే 3 జీవోలు ఇచ్చారు. పరిశ్రమలకు లీజుకి ఇచ్చిన భూములపై యాజమాన్య హక్కులు కల్పించారు. వారికి భూ వినియోగ మార్పిడి చేసుకునే అవకాశం మాత్రం మేము కల్పించాం. జూబ్లీహిల్స్ ఓటమితో చుక్కలు. దుద్దిల్లా. హెడ్మా ఎన్కౌంటర్ బూటకం. 5 లక్షల కోట్ల భూ కుంభకోణం. పారిశ్రామిక భూములు క్రమబద్ధీకరణ ముసుగులో రేవంత్ రెడ్డి గ్యాంగ్ స్కామ్. 9,292 ఎకరాలకు అతి తక్కువ ధర కట్టబెట్టి రియల్ ఎస్టేట్ చేసే ప్రయత్నం. సీఎం సోదరులు, సన్నిహితులు ఇప్పటికీ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వచ్చేది మా ప్రభుత్వమే. భూముల్ని తిరిగి వెనక్కి తీసుకుంటాం. కేటీఆర్. దుబాయ్ ఎయిర్ షోలో కూలిన తేజస్. పెద్ద ఎత్తున మంటలు. పైలట్ దుర్మరణం. ప్రదర్శించిన చివరి రోజు ఘటన. పైలట్ తప్పిదంతోనే. ప్రత్యేక బృందంతో దర్యాప్తు. తేజస్ జెట్ విమానం కూలడం ఇది రెండోసారి. 700 కోట్ల స్థలాన్ని కాపాడిన హైడ్రా. హైదరాబాద్ ఐటీ కారిడార్లో 4 ఎకరాలు కబ్జా. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి హైడ్రా అధికారులు. ఫెన్సింగ్ వేసి స్థలంలో స్వాధీనం. టీషాక్లో కలెక్షన్ కింగ్. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో వసూళ్ల పర్వం. HIV ఎయిడ్స్
ఎన్జిఓలే టార్గెట్. ఎంఓయూలు రద్దు చేస్తామంటూ బెదిరించి కమిషన్ వసూలు చేసిన వైనం. 2 నెలల్లో 3 కోట్లకు పైగా ఓ కాంట్రాక్ట్ ఉద్యోగికి వసూళ్ల బాధ్యత. ఆ ఉద్యోగికి బదిలీ. దాంతో వెలుగులోకి. కార్మికులందరికీ సామాజిక భద్రత. 4 కార్మిక స్మృతులు అమల్లోకి. కేంద్ర ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం. ఇప్పుడు వెలుగు. కూలిన తేజస్ ఫైటర్ జెట్. దుబాయ్ ఎయిర్ షోలో ఘటన. పైలట్ మృతి. పంట నీట మునిగిన పరిహారం. పీఎం ఫసల్ బీమా యోజనలో కొత్త రూల్. జంతువుల దాడిలో పంట నష్టపోయిన వర్తింపు. 2026-27 ఖరీఫ్ సీజన్ నుంచి అమల్లోకి ప్రకటించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. నన్ను అరెస్ట్ చేసే ధైర్యం లేదు. ఫార్ములా ఈ కేసు రేసులో లైట్ డిటెక్టర్గా పరీక్షకు సిద్ధం. కేటీఆర్. హెచ్ఐఎల్టీపీ పేరిట 5 లక్షల కోట్ల భూ స్కామ్. అన్నపూర్ణ రామనాథ్ స్టూడియోలో కక్కుర్తి. ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఎగనామం. తనిఖీల్లో గుర్తించి నోటీసులు జారీ చేసిన జీహెచ్ఎంసీ. బీసీ కోటాపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు. కుల మతాలు అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే పార్టీ అది. ఎంపీ వంశీకృష్ణ. ఎండ, వాన, చలి అన్నీ ఎక్కువే. రాష్ట్రపతికి 5 రోజులకు ఒకసారి తీవ్ర వాతావరణ పరిస్థితులు. రాష్ట్రపతికి ఘన స్వాగతం. ఇక ఇండ్లు, ప్లాట్లకు టైటిల్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రక్షాళన దిశగా సర్కార్ అడుగులు. పట్టణ భూముల మాదిగానే ఎవరి పేరు మీదున్నా, ఎక్కడ ఎంత విస్తీర్ణంలో ఉందో టైటిల్ ఇచ్చే యోచన. డబుల్ రిజిస్ట్రేషన్. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి చెక్ పెట్టేలా బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రతిపాదన రెడీ చేస్తున్న ఉన్నత అధికారులు. పల్లెల్లో ఎలక్షన్ హీట్. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ స్పీడప్. జిల్లాలో చేరిన డెడికేషన్ కమిషన్ రిపోర్ట్. ఇప్పుడు నమస్తే తెలంగాణ. నేడు రిజర్వేషన్ల జీవో. రేపు ఎల్లుండి సర్పంచ్, వార్డు స్థాయి రిజర్వేషన్ల ఖరారు. ఎన్నికలకు సంసిద్ధమైన హైకోర్టు వివరణ. ఎస్ఈసికి లేఖ. 25న కేబినెట్ భేటీ. 26న పంచాయతీ ఎన్నికల షెడ్యూలు. కోటా కుదిస్తే కొట్లాటే. కాంగ్రెస్ కొనపాఠం తప్పదు. బీసీ జేఏసీ భేటీలో నేతల హెచ్చరిక. రిజర్వేషన్ల తగ్గింపుపై తీవ్ర ఆగ్రహం. సర్కార్ది తీరని ద్రోహం. కృష్ణయ్య. కాంగ్రెస్ ది నయవంచన. సిరికొండ. ఐక్య పోరు. ఆర్ నారాయణమూర్తి. దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణానికి తెరలేపిన రేవంత్ ముఠా. 5 లక్షల కోట్ల భూ స్కామ్. హెచ్ఐఎల్టీపీ పేరిట 9,292 ఎకరాలు మింగే కుట్ర. కేటీఆర్. నన్ను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ చేయరు. భూముల కన్వేర్తో 4-5 వేల కోట్లు. కదం తొక్కిన కాటన్ రైతు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కర్షకుల ఆగ్రహం. ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారి దిగ్బంధం. వందల సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపిన రైతులు. పత్తి కొనుగోలులో ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండు.